హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ వార్డు వాలంటీర్లకి అయితే నిన్న శాలరీలు పడలేదని చాలామంది అయితే బాధపడ్డారు. అయితే ఈ జీతాలు అనేవి పడుతున్నాయి లేదా, పడితే ఎంత పడుతున్నాయి, కట్ చేస్తున్నారా లేదా, ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అలాగే ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మొదటిసారి కనుక మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నిన్నైతే మనకు జీతాలు పడినట్టుగా ఒకరైతే షేర్ చేయడం జరిగింది, మనకు ఆ పేషిప్ అనేది. సో మెసేజ్ అయితే ఏ విధంగా ఉందో అయితే ఇప్పుడు చూద్దాం, ఎంత పడింది అనేది. సో చూసినట్లయితే ఈ విధంగా నిన్న పడిన జరిగిందండి. సో డేట్ చూసినట్లయితే 1/4/2020. సో నిన్న అయితే పడింది, నిన్న ఉదయం అయితే పడింది జీతం అయితే. అయితే దీంట్లో జీతం కట్ అయిందా లేదా అనేది మాత్రం ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు జీతాల్లో 10% అయితే కట్ చేస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకైతే ఈ విధంగా 50-50 కట్ చేసి నెక్స్ట్ శాలరీలో పే చేస్తారు. అలాగే మన మన ఆంధ్రాలో కూడా కట్ చేస్తారని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. సో నిన్నైతే మనకు పేపర్లో స్టేట్మెంట్ చూస్తే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకైతే కట్ చేస్తామన్నట్టుగా వచ్చింది, కానీ ఎక్కడ కూడా వాలంటీర్లకు జీతాల్లో కట్ చేస్తున్నామని, అలాగే సర్క్యులర్ కూడా రిలీజ్ చేసినట్టుగా ఎక్కడ మనకు దాఖలు లేవు. సో ఎగ్జాక్ట్గా మీకు పడవలసిన 5,000 అనేది ఎగ్జాక్ట్గా పడుతుంది. సో మీకు ఎక్కడైనా జీతాల్లో కట్ అయినట్లయితే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరెవరు కట్ అవుతుందో మన వ్యూవర్స్ కూడా తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్గా అయితే జీతాలు అయితే పడుతున్నాయి. సో చూస్తున్నారు ఇక్కడ 1/4/2020. సో డేట్ చూస్తున్నట్లయితే జీతాలు అయితే కరెక్ట్గా పడుతున్నాయి. సో ఎంత పడింది అనేది మాత్రం మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన తోటి వాలంటీర్లకు షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.